వెల్కమ్ టు టీ10. నేను రేవతి. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అవరోధాల దీవుల్లో ఆనంది నిధి ఉన్నది. కష్టాల వారిది దాటిన వారికి సొంతమవుతుంది అని ఒక గొప్ప మనోధైర్యాన్ని బలహీన సామర్థ్య రహితుల్లో నింపుతుంది పాటే కాదు, కొందరు వైకల్యాన్ని అధిగమించి సాధారణ బలవంతులు చేయలేని పనులను చేసి చరిత్రను సృష్టిస్తున్నారు. వారందరూ ఎప్పటికీ ప్రేరణనిస్తూనే ఉంటారు. రెండు చేతులు లేకుండానే గొప్ప చరిత్రకారులుగా వెలుగొందిన వారిని చూసి ఉన్నాము. కళాన్ని చేత పట్టుకుని రాలేకపోయిన సిరిసిల్ల రాజేశ్వరి కవితలు కాళ్లతోనే రాసి ఎన్ని అవార్డులు గెలుచుకోలేదు. శరీరంలో ఏదో ఒక అంగం పుట్టుకతో కాని మధ్యలో కాని బలహీనంగానో అసలు లేకుండానో బతుకుతున్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. వారు మరింత పట్టుదలతో సాకల్యవంతుల కంటే రాణిస్తున్న వాళ్ళు కోకొల్లలు. మానసిక దృఢత్వంతోనే ఇవన్నీ సాధ్యమవుతుంటాయి. అందుకే కవి చెమట నీరు చిందగా మార్పు లేనిది మారిపోనిది ఏది లేదని చైతన్యాన్ని అందిస్తాడు. అట్లా వైకల్యాలను అధిగమించి గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వాళ్ళు ఎంతో మందిని మనం ఉదాహరించుకోవచ్చు. భక్త కవి సూరదాసు, ద్వారం వెంకటస్వామి నాయుడు మన దేశంలోనే గొప్ప కళాకారులు. కాలు లేకుండానే అద్భుతమైన నృత్యంతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న సుధా చంద్రన్, రెండు కాళ్లు లేని జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా దేశమంతా పర్యటించిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ప్రపంచానికి గొప్ప శాస్త్రాన్ని తన పరిశోధన ద్వారా అందించిన స్టీఫెన్ హాకిన్స్ 90% వైకల్యంతో జీవించిన వారే కదా. ప్రఖ్యాత సిద్ధాంతవేత్త ఆంటోనియో గ్రామ్సీ, విశ్వకవి బైరాన్, ఇలా ఎందరినైనా వివరిస్తూ పోవచ్చు. అంతెందుకు మన ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రపంచ విషయాల నుండి బస్తీ అంశాల వరకు విశ్లేషణ చేసి సాకల్యంగా చెప్పడంలో దిట్ట కదా. సమ్మెట ఉమాదేవి రాసిన నికోలస్ జేమ్స్ ఊయిచిచ్ విజయగాథ చదివిన గాని, స్వర్ణ కిలారి వెలుగులోకి తెచ్చిన 7 ఏళ్ల చిరుప్రాయంలోనే ఇండియన్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఎడ్గన్ థామస్ క్లిన్ చిత్రాలను చూసిన ఎంతో ప్రేరణ. ఇంతమంది ఇన్ని రకాలుగా తమ సామర్థ్యాలను నిరూపించుకుంటుంటే వికలాంగులు ఐపీఎస్ ఉద్యోగాలకు పనికిరారని ఒక సీనియర్ ఐఏఎస్ వాదించడం, వ్యాఖ్యానించడం అర్ధరహితం, అవివేకమే అవుతుంది. మహారాష్ట్రలోని పుజకేద్గర్ అనే ఒక ఐఏఎస్ అధికారిని తమ ఎంపిక సమయంలో వికలాంగురాలని ఓబీసీ సర్టిఫికెట్లు తప్పుడివి సమర్పించిందనే సంఘటనను ఆధారం చేసుకుని మొత్తం అంగవైకల్యం కలిగిన వారిని కించపరిచే విధంగా అవమానించడం దుర్మార్గం. ఆ పదవులకు వారు సరిపోనిది నిర్ణయించడం ఆమె పని కాదు. పోనీ ఏ ఆధారంగా అలా వ్యాఖ్యానిస్తున్నదో కూడా తెలపలేదు. ఉద్యోగాలను నియమించే వ్యవస్థ ప్రభుత్వము అనుమతించగా ఈమెకున్న ఇబ్బంది ఏమిటి? అసలు ఆ విధంగా ఒక నిర్ధారణకు ఎలా వస్తారు? ఇది కేవలం నోటి దురుసుతనం తప్ప మరేమీ కాదు. అంగవైకల్యం రంగు, మతం, కులం, లింగ, ప్రాంత భేదాలతో మనుషులను అవమానించే చేష్టలు, మాటలు అమానవీయమైనవి. పరస్పర గౌరవాలతో బతకాల్సిన ఆధునిక వ్యవస్థలో ఇలాంటి ఆలోచనలకే తావు ఉండకూడదు. ఎవరి సామర్థ్యాల మేరకు వారి పనులు సాగిస్తారు. అంగవైకల్యంతోనే ఎవరెస్ట్ పైకి ఎక్కిన కౌశిక్లా మీరెక్కగలరా అని అడిగితే ఏం చెబుతారు? అందుకనే ఏ ఐఏఎస్ అధికారిని వ్యాఖ్యలకు ఎంతో మంది ఐఏఎస్ కు శిక్షణనిస్తున్న బాలలంతా బాధపడ్డారు. ఇలాంటి అధికారులు ఉన్న కారణంగానే 12 ఏళ్ల సివిల్ సర్వెంట్ గా పనిచేసిన నేను రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. పదవి పొందాక వైకల్యం వస్తే అప్పుడేం చేస్తారో చెప్పాలని ఆవిడ ప్రశ్నించారు. అందులంటే ఎవరో కాదు, కళ్ళుండి వాస్తవాలను చూడలేని గర్వాంధులనే వ్యాఖ్య నిజమేనని అనిపిస్తున్నది. అంతరాలుగా బలహీనులుగా హీనంగా చూడడం అనేది కొనసాగుతూనే ఉన్నది. ఈ రోజు వైకల్యం ఉన్న వారికి రిజర్వేషన్లు నిరాకరించే వారే రేపు దళిత బలహీన వర్గాలకు ఆ సౌకర్యాలు అవసరం లేదని, వారు ఆ ఉద్యోగాలకు సరిపోరని కూడా వాదిస్తారు. అన్ని శారీరకంగాలు సరిగా ఉన్న వాళ్లకు మానసికంగా మానవీయంగా లేకపోవడం ఒక విషాదం. సామర్థ్యాలు అనేవి సంకల్పం, నిజాయితీ, చిత్తశుద్ధిలోంచి వస్తాయి. వీటితో పాటుగా సాటి మనుషుల పట్ల ప్రేమ, గౌరవాలు లేకుండా అన్ని శరీరంగాలు ఉన్న ఏమి ప్రయోజనం? ప్రభుత్వంలో ఒక స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు విజ్ఞతతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. కనపడే వైకల్యం కన్నా మదిలో వికలత్వం ఉన్న అదే ప్రమాదకరమన్న కవి వాక్కులు నిత్య సత్యం. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.